జగన్మోహన్ రెడ్డి చదువు చెప్పే టీచర్స్ని గాంధీ షాపుల ముందు నిలబెట్టాడు. నారా లోకేష్ గారు టీచర్స్ని క్లాస్ రూమ్స్లో కూర్చోబెట్టి విద్యాబోధనలు చేస్తున్నారు. దీనికి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి నథింగ్, అసలు పోలికే లేదు. బోత్ సార్ నాట్ సేమ్. నమస్తే అన్న. నమస్తే. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం అంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన వేళ టీవీలో యాడ్స్ వేయటం లేదా పేపర్లో కూడా యాడ్స్ వేసే విధంగా అంటే ఎన్నడూ లేని విధంగా ఏంటి ఎలా చూడొచ్చు అంటారు అసలు? అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో చేసి చూపించారు. మాటల్లో కాకుండా చేతల ప్రభుత్వంగా నారా లోకేష్ గారు విద్యా శాఖ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన చేసి చూపించాడు. ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా అంతకుముందు ఆదరణ నోచుకోక నాడు నేడు నాడు దోసుకోవటానికి తప్ప విద్యార్థులను కానీ టీచర్లు కానీ పట్టించుకున్న ఇది లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో ఇచ్చేసేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి నాడు నేడు అని చెప్పి వాళ్ళు దోచుకున్నారు తప్ప పిల్లల చదువులకు మెరుగైన వసతులు కానీ మెరుగైన బుక్స్ కానీ విద్యా విధానంలో మార్పులు కానీ ఏం పట్టించుకోకుండా ఏదో చేసాం చెందామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు తప్ప ఒకటి. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రపంచానికి ఆదర్శంగా తీసుకునే విధంగా విద్యాలయాలన్నీ కూడా పాఠశాలలన్నీ కూడా శుభ్రత పరిశుభ్రత పాటు టీచింగ్లో కూడా కులాత్మక మార్పులు ఎన్నడూ అసలు గతంలో ఎంతమంది పాలకులు వచ్చినా కూడా ఇంత ఇదిగా ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్కి కంటే పోటీగా ప్రైవేట్ స్కూల్ని తలదన్న విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూళ్ళన్నీ కూడా ఆ రకంగా బలపరిచారంటే అది హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కనీవిని అడిగాను ప్రపంచంలోనే ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంత పారదర్శకంగా చేసింది లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అది ఆంధ్రప్రదేశ్లో రుజువు చేసి చూపించారు. ఇవాళ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. చక్కని భోజనం పెడుతున్నారు, చక్కని చదువు చెబుతున్నారు. పిల్లలు చదువుకుంటాకి వాళ్ళకి తల్లికి వందనం అని చదువుకున్న పిల్లల విద్యార్థులకి భరోసా కల్పిస్తున్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న ఈ మంచిని మంచిగా చెప్పుకోవాలి. అంతేగాని ఈ దుర్మార్గులు ఈ గత పాలకులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేనిపోయిన కట్టుకథలు చెప్పి లేనిపోయిన ఎలిగేషన్ తీసుకొచ్చి మంచిని అని చెప్పుకోవటానికి కూడా చెప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారనండి. ఇది మన దౌర్భాగ్యం అని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. అంటే అన్న ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు గతంలో మేమే నాడు నేడు ద్వారా ఎన్నో స్కూల్స్ డెవలప్ చేసాము, కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వ నాయకులు ఏదో మేమే తీసుకొచ్చిన గొప్పలు చెప్పుకుంటూ పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే నేను చెప్తారు అసలు దాని మీద? కళ్ళు ఉండి చూడలేని వారు కబోదులు ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ పెయిడ్ బ్యాచ్ వైసీపీ నాయకులు. ఈ రోజున 2019 నుంచి 24 వరకే స్కూల్స్ నాడు నేడు అని ఏం చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. పిల్లలందరూ కూడా 2024 ముందు ఎన్ని స్కూల్లో టాప్ 10లో వచ్చినాయండి? ఎంతమంది పిల్లలకి ఇచ్చేశారు? చెప్పుకోవటానికి కూడా హద్దు ఉండాలి. వాళ్ళకి పరాకాష్టే జరిగింది. పిచ్చెక్కి మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలకి పోటీగా కాలేజీలకు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పోటీగా గవర్నమెంట్ కాలేజీలు అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, అన్నింటినీ కూడా పారదర్శకంగా చాలా బాధ్యతతో స్కూల్ బుక్స్ కానించి వాళ్ళు ఎలా టీచింగ్ ఇస్తున్నారు అంతా డిజిటలైజేషన్ చేసి ఒక రోల్ మోడల్గా తీసుకెళ్తున్నారు విద్యా వ్యవస్థని. ఆంధ్రప్రదేశ్లో గతంలో విద్యా వ్యవస్థని కుంటుపడే విధంగా చేశారు, కానీ ఇంకో రకంగా చేయాలి. వాళ్ళు నాడు నేడని దోసుకున్నారు. బిల్డింగ్లు కట్టకపోయినా కట్టినట్టుగా చూపించుకుని బిల్లులు దోసుకున్నారు తప్ప ఇంకోటి మరుగుదొడ్లు కూడా శుభ్రం చేయలే గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పారదర్శకంగా చేస్తుంది. దీన్ని అందరూ కూడా మెచ్చుకోవాల్సిన విషయం. అంతేగాని వాళ్ళు విశ్వసిమ్ముతం ఎప్పుడూ సిమ్ముతారంటారు. మంచి ఎప్పుడు పనికిరాదు ఆ వైసీపీ పార్టీకి. చేసే మంచిని కూడా వాళ్ళు ఏలో చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చేయకపోగా మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించరు, వాళ్ళు తిడతారు. వాళ్ళ ఛానల్లో ప్రసారం చేసే కూడా అలాగే ఉంటే వాళ్ళ తీరు అంతే అలాగే ఉంటుంది. వాళ్ళు మారరు, వాళ్ళ బ్రతికే నీచిబ్బొచ్చు. గతంలో చూశారు 2019 నుంచి 24 మధ్యన విద్యా వ్యవస్థలో టీచర్లు ఉపాధ్యాయులని గత ప్రభుత్వంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశాడు చూశారుగా, ప్రజలందరూ గమనించారుగా, వాళ్ళు డప్పాలు కొట్టుకుంటున్నారుగా. విద్యావస్థలో ఏం మార్పులు దిగొచ్చారు అప్పుడు. పిల్లలకు చదువులు చెప్పే పాఠాలు చెప్పే పంతులను తీసుకొచ్చి ఏం చేశారు, బాత్రూముల దగ్గర బొమ్మలు తెచ్చారు. బ్రాందీ షాపుల దగ్గర వాచ్మ్యాన్గా నిలబెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అలా చేయట్లేదే. తీసుకొచ్చి వాళ్ళు చదువుకున్న విధానం ప్రకారంగా ఏ సబ్జెక్ట్కి అయితే ఇదవుతారో, ఏ హైయర్ క్లాసులకి అయితే ఇదవుతారో ఆ అనుగుణంగా చేసి వాళ్ళ మార్కులు తీసుకొచ్చి వాళ్ళు స్టేట్ ర్యాంకులు వచ్చేది చేశారు. జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారికి అసలు పోలికే లేదు. ఇదంతా కూడా అసలు ఏదో అన్నట్లుగా ఏదైనా చిన్న సింహమే కుక్కే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని నారా లోకేష్ గారితో పోలకే అసలు పనికిరాని వార్డు. జగన్మోహన్ రెడ్డి చదువు చెప్పే టీచర్స్ని గాంధీ షాపుల ముందు నిలబెట్టాడు. నారా లోకేష్ గారు టీచర్స్ని క్లాస్ రూమ్స్లో కూర్చోబెట్టి విద్యాబోధనలు చేస్తున్నారు. దీనికి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి నథింగ్, అసలు పోలికే లేదు. బోత్ సార్ నాట్ సేమ్.